మార్చి 11th ఫస్ట్ ఇయర్, 12th సెకండ్ ఇయర్ ఎగ్జామ్ షెడ్యూల్ తయారు చేసేసి తెలంగాణ గవర్నమెంట్కి పంపించడం జరిగింది. వాళ్ళు కూడా దానికి అంగీకరించి ఉమ్మడిగానే ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పెట్టుకుందామని చెప్పిన ఉద్దేశంతో ఫైల్ వాళ్ళకి పంపించడం జరిగింది. అయితే దురదృష్టం కొద్దీ నిన్న తెలంగాణ గవర్నమెంట్ దానికి అంగీకరించకుండా మా ఎగ్జామ్స్ మేము సపరేట్గా పెట్టుకుంటాం, మాకు సపరేట్ షెడ్యూల్ ఇచ్చుకుంటామని చెప్పిన వాళ్ళు ఒక 2 days ముందుగా మార్చి 9 నుంచే వాళ్ళు షెడ్యూల్ అనౌన్స్ చేస్తూ నిన్న తెలంగాణ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఒక ప్రస్తుతం మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి మీతో కొంత షేర్ చేసుకోవాలని ఉద్దేశంతో ఈరోజు మాట్లాడదామని చెప్పి అనుకున్నాం. ముఖ్యంగా ఏదైతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉందో ఆ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం పార్లమెంట్లో చట్టం పాస్ అయిన తర్వాత కొన్ని సపరేట్ చేయటం, కొన్ని కారణాల వల్ల ఏదైతే కొత్తగా రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఆ రాష్ట్రాల్లో ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ కొత్త డెవలప్ అయ్యేదాకా కూడా కొన్నిటిని కామన్గా కొంతకాలం కొనసాగించాలని చెప్పడం, అందులో భాగంగానే ఈ ఇంటర్మీడియట్ సంబంధించింది కూడా ఉమ్మడి ప్రవేశాలు చేయాలని చెప్పి కూడా స్పష్టంగా దాంట్లో చెప్పడం జరిగింది. అయితే ఏదైతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ యొక్క స్ఫూర్తిని భంగం చేసే విధంగా, దానికి విఘాతం కలిగే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనేక రకాల చర్యలు తీసుకుంటూ పోతూ ఉంది. ఆ మధ్యనే హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ని సపరేట్గా వాళ్ళు ఫామ్ చేసుకోవటం, అలాగే మొన్న ఇంటర్మీడియట్ బోర్డు కూడా సపరేట్గా వాళ్ళు ఒక జీవో ఇవ్వటం, ఇప్పుడు ఫైనల్గా ఏదైతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయో అవి కూడా ఉమ్మడిగా కాకుండా మేము ఓన్గా వెళ్తామని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు నేను ఒకటే తెలంగాణ గవర్నమెంట్కి మళ్ళీ అప్పీల్ చేస్తా ఉన్నాను. మీరు అనుకున్న డేటు కావాలంటే మాకేమాత్రం అభ్యంతరం లేదు. మేము కూడా అవసరం వస్తే 9th అయితే మేము కూడా ఎగ్జామ్స్ పెట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అయితే అందరం కలిసి కామన్గా ఒకే ఎగ్జామ్ పెట్టుకుంటే బాగుంటుందని మళ్ళీ వాళ్ళకి నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఇంకా కూడా న్యాయం జరగకపోతే అవసరమైతే న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను.